ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఏ థియేటర్లో చూసినా ధురంధర్ 2 సినిమా గురించే చర్చ అంతా. ఎందుకో మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. రిలీజ్ అయిన రోజే అద్భుతాన్ని సృష్టించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక తెలుగు హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, అబ్బో ఇలా తెలుగు హీరోలంతా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందామా? బాలీవుడ్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన ధురంధర్ 2 ద రివెంజ్ ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూలతో సంచలనం సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ముందు నుండే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన కలెక్షన్లు మాత్రం అందరి అంచనాలను మించిపోయాయి. ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా విడుదలైన మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా పెద్ద సినిమాలు మంచి ఓపెనింగ్ సాధిస్తాయి, కానీ కేవలం 3 రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రావడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రోజు ప్రీమియర్ షోలు సహా ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కలిపి 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఒక హిందీ సినిమాకు చాలా పెద్ద ఓపెనింగ్ గా చెప్పాలి. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ సినిమా కోసం థియేటర్ల ముందు భారీ క్యూ లైన్లు కనిపించాయి. రెండో రోజు కలెక్షన్లో కొద్దిగా తగ్గుదల కనిపించినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత రెండో రోజు కొంత డ్రాప్ కనిపించడం సహజం. అదేవిధంగా ఈ సినిమా కూడా కొంచెం తగ్గింది. కానీ ఆ తర్వాత మూడో రోజు మళ్లీ కలెక్షన్లు బలంగా పెరిగాయి. ముఖ్యంగా వీకెండ్ పండుగ సెలవుల కారణంగా ప్రేక్షకులు భారీగా థియేటర్లకు రావడంతో వసూళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే ఈ సినిమా 180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. శుక్రవారం వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే ఇది పెద్ద గ్రోత్గా చెప్పాలి. ఇది సినిమాకు ఉన్న క్రేజ్ ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తుంది. అందరూ తమ కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో చాలా చోట్ల షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఈ వసూళ్లు పెరగడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే ఈ సినిమాని తెలుగులో, తమిళంలో విడుదల చేయడం. ఈ 2 భాషల వర్షన్లు శనివారం నుండి విడుదల కావడంతో సినిమా మరింత విస్తృతంగా ప్రేక్షకులకు చేరింది. దక్షిణ భారతదేశంలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్లతో పాటు పెద్ద థియేటర్లో కూడా షోలు ఫుల్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా చూడడంతో దక్షిణ మార్కెట్ నుంచి కూడా మంచి వసూలు రావడం ప్రారంభమైంది. ఇది మొత్తం కలెక్షన్లను మరింత పెంచడానికి సహాయపడింది. ఈ విధంగా భాషా పరిమితులను దాటి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద విజయం సాధించే దిశగా ముందుకు సాగుతుంది. ఇక ఆదివారం కూడా ఈ సినిమా రన్ బలంగానే ఉంది. చాలా నగరాల్లో ఉదయం నుండే థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కనిపించాయి. ముఖ్యంగా వీకెండ్ కావడంతో కుటుంబాలు, యువత పెద్ద సంఖ్యలో థియేటర్లకు వెళ్లారు. ట్రేడ్ అంచనాల ప్రకారం 4గో రోజు కూడా ఈ సినిమా సుమారు 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే పొడిగించిన వీకెండ్ ముగిసే సమయానికి సినిమా 600 కోట్ల మార్కు దాటే అవకాశం ఉంది. ఒక హిందీ సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూస్తే ఫ్రాంచైజ్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు. ఆ సినిమా తన పూర్తి థియేట్రికల్ రన్లో సుమారు 1300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఆ విజయంతోనే రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండో భాగం కూడా అదే స్థాయిలో కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వసూళ్లను చూస్తే ఈ సినిమా 2000 కోట్ల మార్కును కూడా తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త రికార్డ్ అవుతుంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమా ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ వీక్ లోనే ఉంది. సో ఫస్ట్ పార్ట్ లాగానే ఇంకా చాలా రోజులు థియేటర్లో ప్రదర్శన ఉంటుంది. ముఖ్యంగా వచ్చే వారాల్లో కూడా పెద్దగా పోటీ సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు అదనపు ప్రయోజనంగా మారింది. అందువల్ల వసూళ్లు మరింత స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ అలానే కొనసాగితే రెండో వీకెండ్ ముగిసేలోపు సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒక సినిమా విడుదలైన తర్వాత కేవలం కొన్ని రోజుల్లోనే ఇంత భారీ వసూలు రావడం చాలా అరుదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో అత్యంత పెద్ద బ్లాక్ బస్టర్లో ఒకటిగా నిలిచే దిశగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ధురంధర్ 2 ది రివెంజ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనంగా మారింది. ప్రేక్షకుల నుండి వస్తున్న భారీ స్పందన, థియేటర్లో కనిపిస్తున్న హౌస్ఫుల్ బోర్డులు అన్నీ కలిసి ఈ సినిమా విజయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఊపు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.